శేఖర్ గారు సార్ యథా రాజా తదా ప్రజ, రాజు ఎలా ఉంటాడో ప్రజలు ఎలా ఉంటారని ఒక నానుడు ఉంది సార్. అలాగే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో ఆయన ఫాలో అవుతూ ఏదైతే మన దొండకాయల కిరణ్ అలియాస్ కిరణ్ రాయల్ ఇంటి పేరు ఇంటి పేరు సార్ కిరణ్ కుమార్ దొండకాయల ఇంటి పేరు దొండకాయల కిరణ్ అలియాస్ కిరణ్ రాయల్ గారు అలాగే ఉన్నారు సార్. దాంట్లో తప్పే ఉంది పాపం. సో ఆయన అడిగితే ఆయన చెప్తారు సార్, మా నాయకుడు చూడండి, మా నాయకుడు చేస్తే తప్పు, నేను చేస్తే తప్పు కాదా, ఎట్లయితుంది అది అని చెప్పి గట్టిగా అడగగలిగేటువంటి పరిస్థితులు ఈరోజు కిరణ్. ఇప్పుడు అడిగితే ఈయన కూడా హీరోనే 100%. హీరో కాకుండా సార్ నాకు నవ్వొచ్చిన అంశం ఏంటంటే అతను ఏ టెక్నాలజీ అండి, కోర్టులో సమర్పిస్తానండి, ఫోరెన్సిక్స్లో చూడండి, తర్వాత నేను శిక్ష అనుభవిస్తానండి. ఏంటి సార్ ఏ టెక్నాలజీ? నువ్వు ఆ మహిళకి ఫోన్ చేసి బూతులు తిట్టడం ఏ టెక్నాలజీయా? ఆ మహిళ దగ్గర డబ్బు తీసుకున్నాను అని ఒప్పుకోవడం ఏ టెక్నాలజీయా? అదేవిధంగా హోటల్ గదిలో కూర్చొని నువ్వు నా లైఫ్, నా కైఫ్, నా వైఫ్, నా నైఫ్ అని మాట్లాడడం ఏ టెక్నాలజీ? ఆయన మాట్లాడి సార్ హోటల్ గదిలో అదే మహిళతోటి కూర్చొని నా వైఫ్, నా లైఫ్, నా కైఫ్, నా నైఫ్ అన్నది ఇవన్నీ ఏ టెక్నాలజీ? మెడలో గులిసేయించుకొని లవ్ యూ చెప్పడం, ఐ లవ్ యూ అని అమ్మాయి చెప్తే లవ్ యూ టూ అని చెప్పడం ఏ టెక్నాలజీ? ఇవన్నీ ఏ టెక్నాలజీ? సార్ చేసిందే తప్పు. నువ్వు ఏదైతే ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావు, మీ మధ్య ఏం జరిగిందనేది అప్రస్తుతం. కానీ ఆ మహిళ దగ్గర నువ్వు 1,20,00,000 డబ్బుతో పాటుగా, బంగారంతో పాటుగా కార్లు కూడా కొనుక్కొని నువ్వు లగ్జరీగా ఎంజాయ్ చేసి ఆవిడ్ని ద్రోహం చేశావు, ఆవిడ్ని దూరం పెడుతున్నావు, ఆవిడ్ని మోసం చేశావని ఆవిడ ఆవేదన వ్యక్తం చేసినప్పుడు ఆవిడని బెదిరించడం తప్ప కాదా అనేది ఈరోజు జనసేన పార్టీ వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే సార్ ఇక్కడ వాళ్ళ విలువలు వీటి గురించి మాట్లాడుతున్నారు సార్. జనసేన పార్టీలో నిస్సిగ్గుగా నేను అడుగుతున్నాను సార్, జనసేన పార్టీలో ఆడవాళ్ళకి మాత్రమే విలువలు ఉంటాయా, మగవాళ్ళకి విలువలు ఉండవా? ఆడవాళ్ళు మాత్రమే విలువలు ఫాలో కావాలా, మగవాళ్ళు విలువలు ఫాలో కారా? నాకు అదే అనిపిస్తుంది సార్. మగవాళ్ళకి విలువలు ఉండకూడదంట పార్టీలో, ఆడవాళ్ళకి మాత్రం అన్ని విలువలు ఉండాలంట సార్. ఇతనికి పెళ్ళయింది, బీటెక్ చదివే కుమారుడు ఉన్నాడు, కుమార్తె ఉంది, కానీ ఆయన చేసిన తప్పని ఎవరు మాట్లాడరు. ఇంకోటి సార్ ఏంటి సార్, గొలుసులు తింపుకొని వచ్చేస్తాడు రాయపాటి అన్నా గారు చెప్పినట్టు, మన అన్న చెప్పినట్టు అతనికి లిమిట్స్ ఉండవండి సార్. లిమిట్స్ ఉండకపోతే ఏంటండి, ఏమవుద్ది? లిమిట్స్ ఉండకపోతే ఏమవుద్దో తెలుసా సార్? నిన్నొక ఏదైతే ఒక డిబేట్లో కూర్చొని మాట్లాడుతున్నారు, దండం స్వామి వీళ్ళకి ఒక్కొక్కరు 10,000 పోస్టులు వేశారు నా మీద, ఇది సోషల్ మీడియా కాదండి, వీళ్ళని నేను తట్టుకోలేను. సార్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేది ఎప్పుడు కూడా డబ్బు కోసం పనిచేస్తారు, కులం కోసం పనిచేస్తారు, మతం కోసం పనిచేస్తారు, ప్రాంతం కోసం పనిచేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఎమోషన్ కోసం పనిచేస్తారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి పనిచేస్తుంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇది అసంఘటిత శక్తి, వాళ్ళలాగా ఆర్గనైజ్డ్ పెయిడ్ కాదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎమోషన్ దగ్గరికి వచ్చేసరికి అతని గురించి నీచంగా మాట్లాడితే, ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చండాలంగా మాట్లాడితే చినికి చినికి గాలువాన తుఫానుగా మారినట్టుగా, చుక్క చుక్క నీరు కాస్త సముద్రంగా మారినట్టుగా వాళ్ళ పని ఎలా ఉంటుందో తెలుసా సార్? రాత్రి ఉండదు, పగలుండదు, సార్. అన్ని ఆధారాలతో ఒక్కొక్కడికి ఇచ్చి పడేస్తారు సార్. ఎట్లా ఉంటదంటే అలా సినిమాలో చెప్పారు సార్, ఏదైతే అరెస్టులు వీటికి ఎవరు భయపడతారు? అల్లు అర్జున్ గారు ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది సార్, రప్ప 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 అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాతో అలాగే ఉంటుంది సార్. మళ్ళీ చెప్తున్నాను సార్, ఇది డబ్బు కోసం, కులం కోసం, మతం కోసం, ప్రాంతం కోసం కాదు సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఎమోషన్ కోసం పనిచేస్తారు. ఇప్పుడు ఎందుకు ఈ కేసులో ఈ లక్ష్మి గారిని అరెస్ట్ చేయటం ఎట్లా, ఇది ఎంత అన్యాయం అనిపిస్తుంది? ఒక మహిళని అట్లా చేస్తుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ పోనీ పంచాయతీ చేసేదో సార్ రాజీ చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా. చెప్పేకే శ్రీరంగ నీతులు సార్, చెప్పడానికి మాత్రమే శ్రీరంగ నీతులు. మహిళ వైపు చూడాలంటే తోలు తీసేస్తా అని ఏదైతే తోళ్ళ వ్యాపారం పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తోలు ఎందుకు తీయడానికి రాలేదు సార్? ఓజీ షూటింగ్లో ఉన్నారా? హరిహర వీరమల్లు షూటింగ్లో ఉన్నారా? లేకపోతే ఏమైంది సార్? వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మహిళని అకారణంగా అన్ని బూతులు తిడుతుంటే, థ్రెటన్ చేస్తుంటే ఆవిడ ప్రాణానికి ఈరోజు రక్షణ లేదు. సో ఏమైపోయాడు పవన్ కళ్యాణ్ గారు? ముఖ్యమంత్రి గారు ఏమైపోయారు? హోంమంత్రి గారు సార్, పాపం హోంమంత్రి గారు ఏమైపోయారు సార్? మహిళా హోంమంత్రి సార్, పాపం వెరీ డైనమిక్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి మాత్రం ఎగేసుకొని ముందుకు వస్తారు సార్ మీడియా ముందుకి. అసందర్భంగా ప్రేలాపనలు మాట్లాడే హోంమంత్రి అనిత గారు ఈరోజు ఇదొక్కటే కాదు సార్, హోంమంత్రి గారి గురించి కూడా నేను మాట్లాడాలి సార్. ఏదైతే వీళ్ళ అధికారం వచ్చిన కొత్తలో మచ్చుమరి ఘటన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే
ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే మహిళల మీద, బాలికల మీద, ఆఖరికి ముసలి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. 65 ఏళ్ళ పైబడిన వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. వీటన్నిటి మీద హోంమంత్రి గారు మాట్లాడరు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి మాత్రం ఆవిడ, మనం మాట్లాడకూడదు, ఆవిడ మాత్రం ముందుంటారు సార్ కూర్చొని.